నమస్కారం. నేను డాక్టర్ కృష్ణ కిషోర్, ఈఎన్టీ సర్జన్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ఇప్పుడు ముఖ్యంగా ఈ కోవిడ్ పాండమిక్ వచ్చి సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువగా బ్లాక్ ఫంగస్ అనే కేసులు ఈ మధ్యన చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇది మీకు అందరికీ తెలుసు. ఈ బ్లాక్ ఫంగస్ అనేది అందరిలోనూ రాదు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత రోగనిరోధక శక్తి తగ్గిపోయిన పరిస్థితుల సందర్భాల్లో ఎవరైతే తీవ్రమైన డయాబెటీస్, షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళలో ఇది ఎక్కువగా సంభవిస్తున్నట్టుగా గుర్తిస్తున్నాం. సో ఈ బ్లాక్ ఫంగస్ అనేది గాలి ద్వారా మనం పీల్చుకునే గాలి ద్వారానే ఎక్కువగా మన ముక్కులోనికి ప్రవేశించి ఎఫెక్ట్ అవుతున్నది. అయితే ముందు అది లోనికి ప్రవేశించాక ముక్కు నుంచి పక్కన ఉన్న గాలి గదులు, సైనస్సులు వీటిలన్నింటిలోకి వెళ్ళి ముక్కును సైనస్సుల్లోన ఈ ఫంగస్ ముఖ్యంగా అక్కడ స్థావరం ఏర్పరచుకుని అక్కడ అలా అది పెరుగుతుంది. కొన్ని గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలోనే చాలా అది అలా పెరిగిపోయి సైనస్సులన్నింటినీ ఇన్ఫెక్ట్ చేసి పాడు చేస్తుంది. అక్కడంతా ఉన్న టిష్యూని అంతటినీ కూడా కంప్లీట్గా డిస్ట్రక్షన్ చేసేసి, నాశనం చేసేసి ఎంతో అక్కడ ఆ ఫంగస్ వల్ల నష్టాలు కలగజేస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే, కోవిడ్ వచ్చి తగ్గిపోతుంది, నార్మల్ అయిపోయాం అనుకుంటారు. అప్పుడు మళ్ళీ జ్వరం స్టార్ట్ అవుతుంది. జ్వరం స్టార్ట్ అయ్యి అప్పుడు జలుబు వస్తుంది. ఆ జలుబు వచ్చి ముక్కు నుంచి కారుతుంది. అది రెడ్ కలర్లో రావచ్చు, బ్లాక్ కలర్లో రావచ్చు. అంతేకాకుండా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఒక హాఫ్, రెండు పార్శ్వాల్లో కాకుండా ఒక అరభాగం, ఒక ఫేస్లో తీవ్రమైన తలనొప్పి రావడం జరుగుతుంది. తర్వాత మొహమంతా వాచి, ముఖ్యంగా కళ్ళ చుట్టూ కనురెప్పలు అవన్నీ కూడా వాచిపోయి కళ్ళు మూసుకుపోయినట్లుగా అయిపోతుంది. దవడ భాగం మీదేమో కొంత వాపు రావడంతో పాటు అక్కడ స్పర్శ జ్ఞానం కోల్పోతారు. దవడ భాగం మీద, పై దవడ భాగం మీద ఈ లక్షణాలు ముఖ్యంగా వస్తున్నాయి. అప్పుడు దాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధిగా గుర్తించడం జరుగుతుంది. ఈ లక్షణాలతో ఎవరైనా సరే మాకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కాకినాడకి ఇది మ్యూకర్మైకోసిస్ ట్రీట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెంటర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత గుర్తింపబడటం జరిగింది. సో మాకు ఇక్కడికి ఈ లక్షణాలతో ఎవరైనా సరే వచ్చినట్లయితే ఓపీడీలు, ఈఎన్టీ ఓపీడీకి కానీ లేదా ఆఫ్థల్మాలజీ, కళ్ళకి సంబంధించిన విభాగం ఓపీడీకి కానీ పేషెంట్లు జనరల్గా వస్తుంటారు. ఎందుకంటే ఇది రెండు, ముక్కు నుంచి లక్షణాలు ఉంటాయి, కంటి నుంచి కూడా లక్షణాలు ఉంటాయి. అక్కడ రాగానే మేము పరీక్షిస్తాం. పరీక్షించి ఏమన్నా మాకు అనుమానంగా లక్షణాలు బ్లాక్ ఫంగస్ అని కనుక మాకు అనిపిస్తే దానికి నేసల్ స్వాబ్ స్మియర్ తీసి KOH మౌంట్ పరీక్ష అనేది చేస్తాము. దానిలో ఫంగస్ ఉందా లేదనేది తేలుతుంది. ఇంకా MRI స్కాన్, CT స్కాన్లు కూడా కంపల్సరీగా ఈ కేసులో చేయవలసి వస్తుంది. ఎందుకంటే రోగ నిర్ధారణ చేయాలంటే ఆ లోపల ఎంత భాగము ఈ ఫంగస్ వ్యాపించి ఉంది అన్నది తెలుసుకోవాలంటే CT స్కాను, MRI స్కాను తప్పనిసరిగా పరీక్షలు చేయాలి. ఈ పరీక్షలు చేయటం వల్ల రోగ నిర్ధారణ జరుగుతుంది. రోగ నిర్ధారణ అయిన తర్వాత మ్యూకర్మైకోసిస్ వార్డులో జాయిన్ చేస్తాం. జాయిన్ చేసి దానికి సంబంధించిన చికిత్సలు కూడా అందించడం జరుగుతుంది. మేము ముందు మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం, తర్వాత అవసరమైతే ఆపరేషన్స్ చేస్తాం. ENT డాక్టర్సు, ఆఫ్థల్మాలజీ ఐ సర్జన్సు, తర్వాత మెడికల్ సంబంధించిన డాక్టర్సు ఈ షుగర్ కంట్రోల్ చేయడం ఇవన్నీ చూసుకుని దానికి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా, అంటే అన్ని స్పెషలిస్టులు కలిపి ట్రీట్మెంట్ చేస్తున్నాం. అది ఇక్కడ జరుగుతున్నది. చాలామంది పేషెంట్స్కి ఇక్కడ మేము ఈ రకంగా చికిత్స అందిస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు హాస్పిటల్లో దగ్గర ఒక 100 మంది పేషెంట్స్ వరకు చికిత్స కోసం వచ్చారు. అందులో మైల్డ్గా ఉన్న వారికి మాత్రం ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేసాం. మోడరేట్గాను, సివియర్గా ఉన్న కేసులు మాత్రం అడ్మిట్ చేసుకుంటాం తప్పనిసరిగాను. వాళ్ళకి తప్పనిసరిగా అడ్మిట్ చేసి, ఎందుకంటే వ్యాధి చాలా భయంకరమైంది. చాలా లోపల కన్ను భాగానికి ఎఫెక్ట్ చేసి తర్వాత మెదడు భాగానికి కూడా వ్యాపించిందంటే మాత్రం మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎక్కువగా దీన్ని తక్కువ అంచనా వేయకుండా ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో 68 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు మా వార్డులో. ఇంతవరకు అయితే 7 మందికి ఆపరేషన్లో విజయవంతంగా చేశాము. వాళ్ళంతా బాగున్నారు, కోలుకుంటున్నారు. అయితే ఒక 6గురు మాత్రం వాళ్ళకి ఆల్రెడీ మా దగ్గర అడ్మిట్ అయినప్పటికే
మెదడుకి వ్యాపించేసి ఉండటంతో వాళ్ళు మృత్యువాత పడ్డారు. 6 మాత్రం మెదడు వరకు వాళ్ళకి ఎక్స్పోజ్ అప్పటివరకే వెళ్ళిపోయింది, వ్యాపించేసింది. అందువల్ల వాళ్ళని మేము సేవ్ చేయలేకపోయాం. మిగతా వాళ్ళందరూ నిలకడగా ఉన్నారు, పరిస్థితి ఆరోగ్యం అంతా నిలకడగా ఉన్నారు, బాగా ఇంప్రూవ్ అవుతున్నారు ట్రీట్మెంట్తోనూ. మేము ఇంకా చాలామందికి ఆపరేషన్ చేయడం కోసం గుర్తించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళ దగ్గర దగ్గర ఒక 20 మంది వరకు ఆపరేషన్ చేయడానికి రెడీ చేస్తున్నాం. అయితే ఎంతవరకు ఒక్క ఆపరేషన్ థియేటర్ మీద మేము చేయడం వల్ల అన్ని ఎక్కువ నిర్వహించలేకపోయాం ఈ వారం రోజుల్లో. అయితే మా సూపరింటెండెంట్ మేడం డాక్టర్ మహాలక్ష్మి గారు దీని మీద ఏంటంటే ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి సెకండ్ థియేటర్ కూడా మాకు ఇస్తామని ప్రయత్నాలు చేశారు. రేపటికి సెకండ్ థియేటర్ ఆపరేషనల్గా అవుతుంది. సో 2 ఆపరేషన్ థియేటర్స్తో మేము ఇంకా ఎక్కువ మందికి ప్రతిరోజు ఆపరేషన్ చేయడం జరుగుతుంది.